సీతమ్మ వారు శ్రీరామునితో ఇలా అందట, సువిశాలమైన భవనాలు నాకెందుకు, ఇరుకైనా సరే చల్లని నీ కౌగిలి ఉండగా, ఇంద్రధవపు 7 రంగులు వాకెందుకు, నా నుదుటన సింధురమై మొవుండగా, పట్టు పీతాంబరాలు వాకెందుకు స్వామి, వెచ్చని నీ ఎదపై నాకింత చోటుండగా. నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరైనా బాధపెడితే నీకు ప్రతీకారం తీర్చుకోవడం చాతకాకపోయినా వారికి కాలం తప్పకుండా శిక్ష విధిస్తుంది. భగవద్గీత. రాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు అతని తల్లి కౌసల్య అడిగింది, నువ్వు రావణుడిని చంపావా? రాముడు ఇచ్చిన అనిర్వచనీయ సమాధానం చూడండి. మహాజ్ఞాని, మహాతప్తి, మహాబలశాలి, అఖండ పండితుడు, మహాయన శివ భక్తుడు, శివతాండవ స్తోత్రాన్ని సృష్టించినవాడు అయిన మహాలంకేశ్వరుడు తన అహంకారం వల్ల మరణించాడు. జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు. కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన ధర్మాలకి పెట్టింది పేరు. కాని సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వలన చెడు కౌరవుల వైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు. కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని, సమయాన్ని బట్టి నడుచుకోవాలి.